హలో మూవీ మేట్స్, ఓటీటీలో దుమ్ము దులుపుతున్న టాప్ 10 లిస్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 పరాం పొరుల్. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూసాం అనే ఫీలింగ్ గ్యారంటీగా మనందరికి అనిపిస్తుంది. ఈ మూవీ మొత్తం ఒక 1000 years బ్యాక్కి సంబంధించిన ఒక రేర్ యాంటిక్ పీస్, ఒక విగ్రహం చుట్టూ అల్లిన కథ. నెగిటివ్ పోలీస్గా శరత్ కుమార్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇక దొంగ క్యారెక్టర్ చేసిన అమితాష్ ప్రధాన్, అదేనండి మన రఘువరన్ బీటెక్ లో అమూల్ బేబీ, ఈ మూవీలో సూపర్ గా యాక్ట్ చేశాడు. ఈ మూవీ ఈటీవీ యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే అండ్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్. యువన్ శంకర్ రాజా అందించిన బీజిఎం కూడా ప్లస్ అయిందని చెప్పాలి. ఇంతకీ పరం పొరల్ అంటే ఏంటో తెలుసా? పవర్స్ కలిగిన వాడు అని అర్థం వస్తుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 సప్త సాగరాలు దాటి సైడ్ బి, తెలుగులో కూడా ఉంది. సైడ్ ఏకి కంటిన్యూ స్టోరీ ఇది. ఫస్ట్ పార్ట్ లో లాగే ఈ పార్ట్ లో కూడా మన హృదయాలని హత్తుకునే సీన్స్ ఉన్నాయి. దాంతోపాటు రివెంజ్ డ్రామా కూడా నడుస్తుంది. ఫస్ట్ పార్ట్ అంతా ఎక్సలెంట్ అయితే కాదు, కానీ పక్కగా ఈ మూవీని కూడా ఒకసారి చూడొచ్చు. దీని ఐఎండిబి రేటింగ్ 8.2/10. స్లోగా ఉంటూ ఎమోషనల్ గా కట్టి పడేసే మూవీ ఇది. మాస్ ఆడియన్స్ కి ఈ మూవీ అంత పెద్దగా నచ్చకపోవచ్చు. హీరో మను ఫస్ట్ పార్ట్ లో యంగ్ గా కనిపిస్తే ఒక 10 years తర్వాత భగ్న ప్రేమికుడిగా ఈ మూవీలో కనిపించిన లుక్ బాగా సెట్ అయింది. కొత్త జంట మధ్య ఉండే సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ప్రియా క్యారెక్టర్ కంటే చైత్ర క్యారెక్టర్ మనందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది కమర్షియల్ మూవీకి చాలా దూరంగా ఉండే మూవీ. ఇది ఒక మనిషి అన్యాయంగా జైలుకి వెళ్ళడం, తను ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడం, ఇలాంటి ఒక పెయిన్ఫుల్ జర్నీని రక్షిత్ రియల్ గా జీవించేశాడు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 సైంధవ్, తెలుగు. థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ రావడం వల్ల ప్లస్ పొంగల్ మూవీస్, హనుమాను, గుంటూరు కారం కాంపిటీషన్ వల్ల ఈ సినిమా థియేటర్స్ లో చాలా మంది చూడలేదు. ఇప్పుడు ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకున్న వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. తన కూతురు హెల్త్ డిసీజ్ కి సంబంధించిన ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. మరి కూతుర్ని రక్షించుకునేందుకు సైంధవ్ ఏం చేశాడు అనేది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఈ మూవీని తీశారు. నవాజుద్దీన్ సిద్దికీ గురించి స్పెషల్ గా ఏం చెప్తాం, ఎప్పటిలాగే తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో అదరగొట్టాడు. స్క్రీన్ ప్లే కూడా ఇంకా గ్రిప్పింగ్ గా ఉంటే ఈ మూవీ కూడా పొంగల్ విన్నర్ అయి ఉండేది. అదొక్కటి మైనస్. వెంకటేష్ 75th ఫిలిం ఇది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నంబర్ 4 యానిమల్, తెలుగు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్స్ కుమ్మేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము దులుపుతుంది. ఆఫ్ కోర్స్ ఇంకో పక్క ఉమెన్స్ మ్యాటర్స్ వల్ల ఓటీటీ నుండి యానిమల్ ని రిమూవ్ చేయాలని ఇష్యూస్ కూడా ఇంకో పక్క జరుగుతున్నాయి అనుకోండి. ఫాదర్ కోసం ఎంత దూరమైనా వెళ్లే కొడుకు క్యారెక్టర్ లో రణబీర్ కపూర్ రఫాడించాడు. సందీప్ రెడ్డి వెంగ తనదైన స్టైల్లోనే ఈ మూవీని చాలా బోల్డ్ గా ప్రజెంట్ చేశాడు. సో ఫ్యామిలీతో కలిసి చూడలేం. నిజంగా రణబీర్ తప్ప ఈ క్యారెక్టర్లు ఎవరు సెట్ కాలేరు అనేంతలా టీనేజ్, ఎంగేజ్, ఓల్డ్ ఏజ్ ఇలా 3 shades లో పరకాయ ప్రవేశం చేశాడు. రష్మిక అలియాస్ గీతాంజలి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ డ్యూరేషన్ 3 hours 20 minutes. సో ఆ డ్యూరేషన్ కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇక బీజిఎం అయితే కుమ్మి అవతల పడేశారు. ఇప్పటికే ఈ మూవీని అందరు చూసేశారు. ఇఫ్ ఎవరైనా మిస్ అయి ఉంటే నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 పిండమ్, తెలుగు. కామెడీ హర్రర్ మూవీస్ ఈ మధ్య వస్తూనే ఉన్నాయి, కానీ ఓన్లీ హర్రర్ మూవీస్ చాలా రేర్ గా వస్తుంటాయి. సో ఓన్లీ భయపెట్టాలి అనేలా ఈ మూవీని తీసే ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమా మొత్తం భయపడంగానే అక్కడక్కడ ఈ పిండం గ్యారెంటీగా మనల్ని భయపెడుతుంది. ఈ మూవీ స్టోరీ కొత్తదేమీ కాదు, రొటీన్ హర్రర్ స్టోరీని. ఒక ఇల్లు, అందులో ఒక రూము, ఆత్మ, దాని ఫ్లాష్ బ్యాక్, ఇలానే డిజైన్ చేశారు. థియేటర్స్ లో అయితే ఈ మూవీని నేను పక్కాగా చూడమని సజెస్ట్ చేసేవాడిని కాదు, బట్ ఓటీటీలో కాబట్టి పక్కాగా ఒకసారి చూసేయండి. స్టోరీ, స్క్రీన్ ప్లేలో తడబడినా కానీ హర్రర్ సీన్స్ ని డిజైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ ఆహా ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 6 ఓరియన్ అండ్ ది డార్క్. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే ఈ మూవీని పిచ్చిగా ఎంజాయ్ చేశారు. మీ పిల్లలకు చీకటి అంటే భయమా? ఈ మూవీ కాన్సెప్ట్ కూడా అదే. ఓరియన్ అనే పిల్లాడికి చీకటి అంటే భయం. మరి ది డార్క్ వచ్చి తన భయాన్ని దూరం చేశాడా లేదా అనేది ఈ మూవీ కాన్సెప్ట్. యానిమేషన్ డిజైన్స్ కానీ, మూవీలో ఉండే కామెడీ కానీ చాలా బాగా సెట్ అయ్యాయి. నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఈ మూవీ
మూవీని మీ పిల్లలతో పాటు మీరు కూడా సరదాగా వాళ్ళతో కలిసి కూర్చొని ఎంజాయ్ చేయండి. జస్ట్ 1.5 hours, సో అలా అయిపోతుంది. డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఈ టాప్ 10 లిస్ట్ వీడియోస్ ప్రీవియస్గా బోలెడ్ చేశాను. రీసెంట్ ప్రీవియస్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 గ్రిజెల్డా. ఇది ఒక వెబ్ సిరీస్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్, ఒకప్పటి తోపు వెబ్ సిరీస్ నార్కోస్ చూశారు కదా, ఆ టీమే ఇప్పుడు ఈ సిరీస్ని తీశారు. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 50 minutes అలా ఉంటుంది. మరి హాలీవుడ్ సిరీస్ అంటున్నావు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా బ్రో అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం అని అస్సలు అనను. పొరపాటున ఫ్యామిలీతో కలిసి చూస్తే విసిరినదా విధిగాలం అయిపోతారనమాట. ఇదొక డ్రగ్ డీలర్ అయిన గ్రిజెల్డా యొక్క బయోగ్రాఫికల్ రిఫరెన్స్ తో అల్లిన కథ ఇది. అసలు ఆమె ఎవరు, ఇంత పెద్ద డ్రగ్ కింగ్డమ్ ని ఎలా హ్యాండిల్ చేసింది? గ్రిజెల్డాగా చేసిన అమ్మాయి అయితే నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టుగా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఇది ఒక మినీ సిరీస్, అంటే నెక్స్ట్ పార్ట్ 2లు పార్ట్ 3లు ఏముండవు, ఆరంభం అంతం అంతా ఈ సిరీస్ లోనే. సో డోంట్ మిస్ ఇట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. లిస్ట్లో నెంబర్ 8 బ్యాడ్ ల్యాండ్ హంటర్స్. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఓయ్, కాంక్రీట్ యూటోపియా అనే మూవీకి ఇది సీక్వెల్. మరి ఈ మూవీ చూడాలి అంటే ఫస్ట్ ఆ మూవీ చూడాలా బ్రో అంటే అది మీ ఇష్టం. చూడకపోయినా అంత పెద్ద నష్టం లేదు, చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఒక అమ్మాయిని కాపాడడానికి హీరో చేసే యుద్ధమే ఈ మూవీ కాన్సెప్ట్. మూవీలో రక్తపాతం ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు, అంతా దబిడిదిబిడినే. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ మూవీలో ట్విస్ట్లు టర్నింగ్లు అయితే అసలు ఏముండవు, సింపుల్గా అలా వెళ్ళిపోతుంది. కానీ యాక్షన్ సీన్స్కి అయితే ఫిదా అయిపోతారు పో. ఇక మన హీరో డాంగ్లీ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. అండ్ మూవీలో యాక్షన్తో పాటు కామెడీ కూడా ఉంటుంది. మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 48 minutes కాబట్టి చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 9 మిస్ పర్ఫెక్ట్ తెలుగు. ఇది ఒక వెబ్ సిరీస్. వరుణ్ తేజ్తో మ్యారేజ్ తర్వాత లావణ్య త్రిపాఠి నుండి వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఓసిడి కాన్సెప్ట్తో అప్పట్లో మహాన్ భావుడు వచ్చింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో కరోనా లాక్డౌన్ టైంని యూజ్ చేసుకుని ఈ సిరీస్ని చాలా బాగా డిజైన్ చేశారు. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. లావణ్యగా లక్ష్మిగా 2 షేడ్స్లో లావణ్య చాలా బాగా యాక్ట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కూడా చాలా బాగా సెట్ అయ్యాడు. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 25 minutes అలా ఉంటుంది. ఫుల్ ఓసిడితో ఉండే అమ్మాయి రోహిత్తో లవ్లో సక్సెస్ అయిందా, పని మనిషి లక్ష్మిగా ఎందుకు యాక్ట్ చేసింది, ఇవన్నీ తెలియాలంటే పక్కాగా ఈ సిరీస్ని ఒకసారి చూడాల్సిందే. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 10 నేరు. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్, మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కలిసి అప్పట్లో దృశ్యం మూవీతో మనందరినీ కట్టిపడేశాడు. ఆ సినిమా ప్రతి లాంగ్వేజ్లో రీమేక్ కూడా చేశారు. మరి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో మూవీ అంటే అది ఎలా ఉంటుంది? ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే మూవీని డిజైన్ చేశారు. ఒక అమ్మాయిపై రేప్ జరగడం, ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి లాయర్ అయిన మన మోహన్ లాల్ ఎలా సాల్వ్ చేశాడు ఆ ప్రాబ్లమ్ని. అదేంటి బ్రో, ఇంత చిన్న కాన్సెప్ట్ని ఎలా సక్సెస్ఫుల్గా తీశాడు అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ ఆ రేప్కి గురి అయిన అమ్మాయి ఒక బ్లైండ్, సో క్రైమ్ చేసింది ఎవరో కూడా తెలియదు. మరి కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయి? ఇలా ఒక సింపుల్ స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్గా మార్చి జీతూ జోసెఫ్ మళ్ళీ తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే స్క్రీన్ ప్లేతో మనందరం స్క్రీన్స్కి అతుక్కుపోయేలా చేస్తుంది ఈ మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని సెకండ్స్ ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ అది నో ప్రాబ్లం, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.